ఉద్యమానికి పిలిపించినోడు ఉద్యమం నుంచి జారుకుంటే ఎట్లాగా? అభిజిత్ దీప్‌కే అమెరికా నుంచి వచ్చానన్నాడు, ఉద్యమానికి పిలుపునిచ్చానన్నాడు. నిన్న కూడా రెచ్చగొట్టాడు. అక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంది, ఆళ్ళకి సమాధానం చెప్పండి అనేటప్పటికినే పరుగులు పెట్టుకుంటూ జనం వెళ్లి గొడవలకి దిగారు. మరి 5 నిమిషాల్లో అక్కడి నుంచి ఇతను ఎందుకు జంప్ అయిపోయాడు? చివరిదాకా ఫస్ట్ తన్నులు తినాల్సింది అతను. చావు బతుకుల మధ్య దాకా వెళ్లాల్సింది తను. మిగతా వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సింది తను. తను జంప్. తనతో పాటు ఉన్నటువంటి నలుగురు మిత్రులు కూడా సౌరవ్ కావచ్చు, రాణా కావచ్చు, వీళ్ళందరూ కూడా లేరక్కడ. ఎవరికి వాళ్ళు అందరూ హోటళ్లలో తింటా, లేకపోతే కార్లలో కూర్చుని తింటా బయటలు ఇస్తున్నారు. అక్కడ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అక్కడ తన్నులు తింటుంటే లాఠీ చార్జీలు జరుగుతుంటాయి. ఇదంతా ఒక ఎత్తు. సోనం వాంగ్చుక్ నిరాదీక్ష చేస్తున్నప్పుడు రోజు ఆయన తీసుకెళ్లి ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు ఒక్కళ్ళేడు పైన, వీళ్ళెవరు కూడా అందరూ ఇళ్ళకి పోయారు. స్టార్ హోటల్ లేకపోతే ఆ దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్లు బీరు కొడతా కూర్చున్నారు. సోనం వాంగ్చుక్ని తీసుకెళ్ళిపోయాక వచ్చారు అక్కడికి. అదేమంటే మమ్మల్ని దారిలో ఆపారు. దారిలో ఆపేది ఏంది, నువ్వు అక్కడే కదా ఉండాల్సింది అంటే పచ్చి మోసం చేస్తున్నారు ప్రజలు. అట్లాగే అమ్మాయి నేహా బోరా, తను 21 రోజుల నుంచి ఆమె నిరాదీక్ష చేస్తున్నారు. పాపం ఆమెకన్నా తెలుసో లేదో తెలియదు అద్దం ముందు నుంచుని ఉంటే. ఎందుకంటే ఆమె రోజు సాయంత్రం అయ్యేటప్పటికి 5ంటికి కారు వస్తుంది, వెళ్ళిపోయేది. రెండో రోజు ఉదయం 12ంటికి భోజనాల టైంకి వచ్చేది. అది అందరూ వీడియోలు ప్రత్యక్షంగా చూశారు. ఆమె అంతకుముందు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పోస్టులు కూడా పెట్టారు. అలాంటి ఆవిడ 21 రోజుల నుంచి ఆమె నిరాదీక్ష చేస్తున్నాని అటొక అమ్మాయి భుజం మీద ఇటొక అమ్మాయి భుజం మీద చెయ్యేసి మొన్న నటించింది, నిన్న నటించింది. అభిజిత్ దీప్‌తో పాటు ఈమె దీక్ష విరమించింది. ఇట్లాగున్నాయి వ్యవహారాలు అక్కడ. కానీ ఇట్లాంటి మోసగాళ్ళనే నమ్ముకునేటటువంటి యువతరంతో పాపం ఇబ్బంది తప్పట్ల.